మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు సీఎం చంద్రబాబు. ముంబై వెళ్లిన చంద్రబాబు ధీరుభాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్ పరామర్శించారు. పవన్ కళ్యాణ్ తో కొద్దిసేపు మాట్లాడి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ముంబై ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ దిన్షా పార్థివాలా నేతృత్వంలో వైద్యుల బృందం పవన్ కుడి భుజానికి శనివారం సర్జరీ చేశారు. రొటేటర్ కఫ్ గాయంతో పాటు భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండడంతో ఈ శస్త్రచికిత్స అవసరమైంది. మరికొన్ని రోజుల తర్వాత ఎడమ భుజానికి శస్త్రచికిత్స చేయనున్నారు. ఏప్రిల్లో పవన్ కళ్యాణ్ ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంగా పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అప్పుడే భుజాలకు రొటేటర్ కఫ్ గాయాలు, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో పవన్ ముంబై వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఆ విజువల్స్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ముంబై వెళ్లి ధీరుభాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్ తో కొద్దిసేపు మాట్లాడి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలంటూ ఆకాంక్షను వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. ముంబై ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ దిన్షా పార్థివాలా నేతృత్వంలో వైద్యుల బృందం పవన్ కుడి భుజానికి శనివారం సర్జరీ నిర్వహించింది. రొటేటర్ కఫ్ గాయంతో పాటు భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండడంతో ఈ శస్త్రచికిత్స అవసరమైంది. మరికొన్ని రోజుల తర్వాత ఎడమ భుజానికి శస్త్రచికిత్స చేయనున్నారు. ఏప్రిల్లో పవన్ కళ్యాణ్ ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంలో పలు వైద్య పరీక్షలు చేశారు. అప్పుడే భుజాలకు రొటేటర్ కఫ్ గాయాలు, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో పవన్ ముంబై వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నారు. కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు సీఎం చంద్రబాబు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. చికిత్స అనంతరం పవన్ కళ్యాణ్ ను కలిసి ఆయన ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుంటున్న విజువల్స్ అయితే ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ముంబైలోని ఆసుపత్రిలో కుడి భుజానికి పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స పూర్తయింది. అలాగే మరికొన్ని రోజుల తర్వాత ఎడమ భుజానికి కూడా శస్త్రచికిత్స చేయాల్సి ఉందంటూ కూడా వైద్యులు ఇప్పటికే చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు చంద్రబాబు. దానికి సంబంధించిన స్క్రీన్ మీద విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ముంబై ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ ను కలిసి తన ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స నిర్వహించారు ముంబైలోని ఓ ఆసుపత్రిలో. అయితే శస్త్రచికిత్స అనంతరం సీఎం చంద్రబాబు ముంబై వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుంటూ పరామర్శించిన దృశ్యాలు అయితే ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ధీరుభాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్ ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. పవన్ కళ్యాణ్ తో కొద్దిసేపు మాట్లాడి ఆయన ఆరోగ్య వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలంటూ కూడా తన ఆకాంక్షను వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. ముంబై ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ దిన్షా పార్థివాలా నేతృత్వంలో వైద్యుల బృందం పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శనివారం సర్జరీ నిర్వహించారు. రొటేటర్ కఫ్ గాయంతో భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ కూడా ఉండటంతో ఈ శస్త్రచికిత్స అవసరమైంది. మరికొన్ని రోజుల తర్వాత ఎడమ భుజానికి శస్త్రచికిత్స చేయనున్నారు. ఏప్రిల్లోనే పవన్ కళ్యాణ్ ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంలో పలు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంత కోలుకుంటున్నారు. ఆయన్ని పరామర్శించేందుకు ముంబై ఆసుపత్రికి సీఎం చంద్రబాబు వెళ్లారు.
పవన్ కళ్యాణ్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని ఆయన్ని పరామర్శిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం.